సీజనల్ వ్యాధుల నియంత్రణతో పాటు మున్సిపల్ కార్పొరేషన్లను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు టీడీపీ ప్రభుత్వం క్షేత్రస్థాయి నుంచి కృషి చేస్తోందని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ తెలిపారు. అమరావతి సచివాలయంలోని తన ఛాంబర్లో రాష్ట్రంలోని 17 మున్సిపల్ కార్పొరేషన్ల కమిషనర్లతో మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీజనల్ వ్యాధులైన డయేరియా, డెంగ్యూ, మలేరియా, ఇతర వ్యాధుల నియంత్రణకు తీసుకుంటున్న చర్యలను, త్రాగునీటి సరఫరాను మెరుగుపరిచేందుకు చేపడుతున్న పనితీరును అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా మున్సిపల్ కార్పొరేషన్లను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు తీసుకుంటున్న చర్యలు కూడా ఆరా తీశారు. ఈ సందర్భంగా పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ మాట్లాడుతూ త్రాగునీటిని సక్రమంగా సరఫరా చేయడంతో పాటు సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండేందుకు అధికారులకు పలు సూచనలు చేశామన్నారు. ప్రతి ఇంటికి స్వచ్ఛమైన త్రాగునీటి సరఫరా చేయడం ధ్యేయమని తెలిపారు. ఇందుకోసం గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో 5,350 కోట్ల నిధులను మంజూరు చేయడం జరిగిందన్నారు. బ్లాక్ స్పాట్స్ అంటే ఎక్కడైతే చెత్త చెదారు రెగ్యులర్గా వేస్తారు, రోజుకు 2 సార్లు 3 సార్లు 4 సార్లు వేస్తారు. హోటల్స్ ఉన్న దగ్గర ఎక్కువ ఉంటుంది. ఎక్కువగా హోటల్స్, బజార్లలో కొన్ని ప్లేసుల్లో ఎక్కువగా చెత్త వేస్తూ ఉంటారు. అట్లాంటివి మేము ఆ రోజు మున్సిపల్ డైరెక్టర్ గారు మేము యాక్చువల్గా ఐడెంటిఫై చేస్తే 20,000 స్పాట్స్ ఐడెంటిఫై అయినాయి. దానికి యాక్చువల్గా స్పెషల్ డ్రైవ్ పెట్టాం. బ్లాక్ స్పాట్స్ని గ్రీన్ స్పాట్స్గా చేయాలా, దానికి ఎలా చేసామంటే వాళ్ళకి టైం ఇచ్చాం. పర్టికులర్ ఒక ఏరియాలో ఎక్కువ సార్లు చెత్త వేస్తుంటే రోజుకు 3 సార్లు 4 సార్లు చేయాలని, కొన్ని ఏరియాలో 2 సార్లు క్లీన్ చేయాలని, ఆ క్లీన్ చేయాల్సిన టైం కూడా ఇక్కడి నుంచే మెన్షన్ చేసాం. వాళ్ళు అక్కడ క్లీన్ చేసి ఫోటో కొడితే విత్ జియో కోఆర్డినేటిక్స్ టైమ్స్ ఇక్కడ మనకు డాష్ బోర్డ్కి వచ్చేది. అలాంటి సిస్టమ్ని డెవలప్ చేస్తున్నాం. ఆ సిస్టమ్ వల్ల నిర్వీర్యం అయిపోయింది. మళ్ళీ దాన్ని కూడా యాక్చువల్గా స్టార్ట్ చేయమని యాక్చువల్గా నేను సెక్రటరీ గారికి చెప్పాను. వాళ్ళు కూడా ఒక 1 వీక్లో దాని మీద డెవలప్ చేసి చేస్తామన్నారు. ఈ విధంగా మున్సిపల్ శాఖలో ఇంకా డిస్కస్ చేయాల్సినవి చాలా ఉన్నాయి. అదేవిధంగా మరొక ప్రాజెక్టు ఏడీబీ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ వాళ్ళు దాదాపు విశాఖపట్నంలో స్టామ్ వాటర్కి, డ్రింకింగ్ వాటర్కి వాళ్ళు ప్రాజెక్ట్ ఇచ్చారు. అది బాగానే వేగవంతంగా జరుగుతుంది. దాన్ని కూడా వీలైన తొందరలో కంప్లీట్ చేయడం జరుగుతుంది. ఇవి కాకుండా మున్సిపల్ శాఖలో చాలా ఉన్నాయి మనం చేయాల్సింది. టిట్కో హౌసెస్ కావచ్చు, టిట్కో హౌసెస్ గురించి ఒక క్లారిటీ స్టడీ చేస్తున్నాం. దాని మీద కూడా త్వరలో